నమస్కారం. యోగ పరిచయ కార్యక్రమానికి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. యోగా అభ్యాస ప్రారంభము ప్రార్థనతో చేద్దాం. అయితే రండి ప్రార్థన కోసం. ముందుగా విశ్రాంతి స్థితిలో లేదా ధ్యాన స్థితి ఆసనంలో కూర్చుందాము. మీ కళ్ళను శాంతంగా మూయండి. రెండు చేతులను నమస్కార ముద్రలో పెట్టండి. పెద్ద శ్వాసను తీసుకోండి మరియు శ్వాసను వదులుతూ ఓంకార ఉచ్చారణాన్ని పలకండి. మరియు అందరూ ఒక్కసారిగా ప్రార్థనని ప్రారంభించండి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శాంతి. ఇప్పుడు మెల్లగా రెండు చేతులను కళ్ళ దగ్గర పెట్టండి మరియు మెల్లగా చేతులు తీసి కళ్ళు తెరవండి. మళ్ళీ ఒకసారి ఈరోజు కార్యక్రమానికి మీ అందరికీ మళ్ళీ స్వాగతం. ముందుగా చాలన క్రియ యొక్క అభ్యాసం ప్రారంభిద్దాం. చలన్ క్రియ అభ్యాసం కోసం ముందుగా మీ స్థానంలో కూర్చోండి. చలన్ క్రియ అభ్యాసం మీ శరీరంలో రక్త ప్రసరణ బాగా అయ్యేట్టు చేస్తుంది. మీ కాళ్ల మధ్యలో 2 ఇంచుల గ్యాప్ పెట్టండి. మీ అరచేతులను సరిగ్గా పెట్టి కళ్లను విశ్రాంతిగా మూయండి. మీ శరీరాన్ని సక్రమంగా పెట్టి శరీరాన్ని విశ్రాంతిగా ఉంచండి. ముందుగా మీ శరీరాన్ని మీ 2 కాళ్లను సరిగ్గా ఉంచండి. కళ్లను నెమ్మదిగా తెరవండి. ముందుగా గ్రీవాచాలన్ క్రియ యొక్క అభ్యాసం ప్రారంభిద్దాం. మెడను ముందుకు వెనుకకు చేసే అభ్యాసం ఇది. అయితే శ్వాసను వదులుతూ 2 చేతులను నడుము దగ్గర పెట్టి శ్వాసను వదులుతూ మీ మెడను ముందుకు తీసుకెళ్తూ ఉండండి. మరియు శ్వాసను పీల్చుకుంటూ మీ మెడను వెనుకకు అంటూ ఉండండి. శ్వాసను వదులుతూ ముందు మరియు శ్వాసను పీల్చుకుంటూ వెనక్కి. మరియు శ్వాసను వదులుతూ మెల్లగా మీ మెడను మధ్యస్థానంలో తీసుకొని రండి. మరియు ఇప్పుడు మెడను కుడివైపు మరియు ఎడంవైపు చేసే ఆసనాన్ని చేద్దాం. శ్వాస వదులుతూ మీ మెడని కుడివైపు తీసుకోండి. ఇలా మొదటిసారిగా కుడివైపు తీసుకున్నప్పుడు అలాగే శ్వాసను పీల్చుకుంటూ మీ మెడను మధ్యస్థాయిలో తీసుకొని రావాలి. శ్వాసను వదులుతూ ఎడమవైపుకు తీసుకుని వెళ్ళాలి. అలాగే కిందికి చేస్తూ ఉండాలి. శ్వాసను పీల్చుకుంటూ తిరిగి మళ్ళీ శ్వాసను వదులుతూ మీ మెడని కుడివైపు తీసుకెళ్ళండి. శ్వాసను పీల్చుకుంటూ తిరిగి మళ్ళీ శ్వాసను వదులుతూ నెమ్మదిగా ఎడమవైపు తీసుకుని వెళ్ళండి. మరియు శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా మధ్యస్థాయికి తీసుకుని రండి.
ఇప్పుడు మెడను కుడివైపు మరియు ఎడమవైపు తిప్పే అభ్యాసం. ఇప్పుడు శ్వాసను వదులుతూ మీ ముఖాన్ని కుడివైపు తిప్పండి. శ్వాసను పీల్చుకుంటూ మధ్యలోకి తీసుకుని రండి. శ్వాసను వదులుతూ మెల్లగా ఎడమవైపు తిప్పండి. శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా మళ్ళీ శ్వాసను వదులుతూ కుడివైపు. గుర్తుపెట్టుకోండి, మీ గడ్డం సరిగ్గా భుజంపైనే ఉండాలి. శ్వాసను పీల్చుకుంటూ తిరిగి తీసుకురండి. శ్వాసను వదులుతూ ఎడమవైపుకు మీరు తిప్పుతూ ఉండండి. మరియు శ్వాసను పీల్చుకుంటూ మధ్యస్థానానికి తీసుకుని రండి. ఇప్పుడు మెడను గుండ్రంగా తిప్పే అభ్యాసాన్ని ప్రారంభిద్దాం. శ్వాసని వదులుతూ మీ మెడను ముందుకు వంచాలి మరియు గడ్డం అనేది మీ మెడకు కింద వైపుగా ఉండాలి. శ్వాసను పీల్చుకుంటూ మీ మెడను కుడివైపు నుంచి మెల్లగా తిప్పుతూ ఉండాలి. మరియు శ్వాసను వదులుతూ మెల్లగా ముందుకు తీసుకుని రండి. మరియు అలాగే శ్వాసను తీసుకుంటూ మీరు ఎడమవైపు నుండి గుండ్రంగా తిప్పండి. మరియు అలాగే శ్వాసను వదులుతూ ఒకసారి కుడివైపున తీసుకుని వెళుతూ శ్వాసని పీల్చుకుంటూ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతూ ఉండాలి. మరియు శ్వాసను వదులుతూ మెల్లగా ముందుకు తీసుకురండి. విపరీత దిశలో శ్వాసను పీల్చుకుంటూ వెనుకకు తీసుకుని వెళుతూ ఉండండి. మరియు శ్వాసను వదులుతూ మెల్లగా తిరిగి ముందుకు తీసుకుని రండి. ఇప్పుడు శ్వాసను పీల్చుకుంటూ మెడను మధ్యస్థాయికి తీసుకురండి. ఇప్పుడు మీ 2 చేతులను శరీరానికి సమానంగా పెట్టండి. కళ్ళను మూసుకొని మరియు విశ్రాంతిగా మీరు నుంచొని ఉండాలి. కళ్ళను నెమ్మదిగా తెరవండి. ఇప్పుడు మనం స్కందచాలన్ క్రియ యొక్క అభ్యాసం చేద్దాం. శ్వాస పీల్చుకుంటూ మీ 2 చేతులను నెమ్మదిగా పైకి తీసుకువెళ్ళండి. గుర్తుపెట్టుకోండి, మీ 2 చేతులు సమానంగా పెట్టాలి. శ్వాసను నెమ్మదిగా వదులుతూ మళ్ళీ తిరిగి తీసుకురండి. శ్వాస పీల్చుకుంటూ పైకి మరియు వదులుతూ కిందికి. మెల్లగా తిరిగి తీసుకుని రండి. ఇప్పుడు స్కందచక్ర క్రియ యొక్క అభ్యాసం చేద్దాం. శ్వాసను పీల్చుకుంటూ మీ 2 చేతులను ఛాతీకి సమానంగా చాచండి. మీ 2 చేతులను తిప్పి ఇప్పుడు మీ వేళ్లను మీ భుజాల వైపు పెట్టండి. 2 మోచేతులని ముందు నుంచి. ఇప్పుడు శ్వాసను పీల్చుకుంటూ మోచేతులను పైకి తీసుకుని వెళ్ళండి. అలానే మీరు పైకి తీసుకువెళుతూ ఉండండి. మొత్తం వెనక వైపు ఇంకా తిప్పుతూ శ్వాసను వదులుతూ కిందికి తీసుకుని రండి. మళ్ళీ ముందు వైపు 2 మోచేతులను కలిపి మళ్ళీ శ్వాసను పీల్చుకుంటూ మీ 2 చేతులను వెనక్కు తీసుకుని వెళ్ళి మొత్తం వెనక్కి తీసుకుని వెళ్ళి శ్వాసను వదులుతూ కిందికి. ఇప్పుడు 2 చేతులను మళ్ళీ అలానే శ్వాసను వదులుతూ కిందికి మొత్తం వెనక్కి తీసుకుని వెళ్ళి శ్వాస పీల్చుకుంటూ పైకి 2 మోచేతులను ముందు కలిపి వదులుతూ కిందికి పీల్చుకుంటూ వెనక్కి మరియు వదులుతూ నెమ్మదిగా కిందికి తీసుకుని రండి. ఇప్పుడు మోచేతులను విడతీసి 2 చేతులను సరిగ్గా చాచి అరచేతులను తిప్పండి. శ్వాసని వదులుతూ మళ్ళీ తిరిగి కిందికి తీసుకుని రండి. కళ్ళను మూసుకొని మరియు
ఈ అభ్యాసంతో మీ శరీరాన్ని విశ్రాంతిగా అనుభూతి చెందండి. గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా షోల్డర్ సమస్య ఉంటే వాళ్ళు ఈ ఆసనాన్ని జాగ్రత్తగా చెయ్యండి. కళ్ళను నెమ్మదిగా తెరవండి. ఇప్పుడు మనం కటీచాలన్ క్రియ యొక్క అభ్యాసాన్ని చేద్దాం. మీ 2 కాళ్లను కొంతవరకు దూరంగా పెట్టండి. శ్వాసను పీల్చుకుంటూ మీ 2 చేతులను పైకి లేపి మధ్యలోకి పెట్టండి. ముందువైపు. ఇప్పుడు శ్వాసను వదులుతూ మెడను మరియు చేతులను కుడివైపు తిప్పండి. మీ ఛాతీని సక్రమంగా పెట్టి మీ చేతులు మెడని తిప్పండి. మీ చేతి వేళ్లవైపు చూడండి. శ్వాసను తీసుకొని మీరు మధ్యలోకి తీసుకునిరండి. శ్వాసను వదులుతూ ఎడమవైపుకు తిప్పండి. శ్వాసను పీల్చుకొని తిరిగి శ్వాసను పీల్చుకుంటూ కుడివైపు. మీ మెడను చేతులను వెనక్కు తీసుకుని వెళ్ళండి. ఊపిరి తీసుకుని తిరిగి శ్వాసను పీల్చుకుంటూ ఎడమవైపు. మళ్ళీ శ్వాసను పీల్చుకుంటూ తిరిగి తీసుకునిరండి. శ్వాసని వదులుతూ మీ చేతులను కిందికి చాచండి. కాళ్లను కలపండి. కళ్ళను మూసుకొని మరియు ఆసన ప్రభావాన్ని మీ శరీరంలో అనుభూతి చెందండి. మరో ఆసనం మోకాళ్ల చాలన క్రియ యొక్క అభ్యాసము. కళ్ళను తెరవండి. ఇప్పుడు ఒకవేళ మీకు కావాలంటే 2 కాళ్లను ఎంతవరకు మీరు దూరంగా పెట్టగలరో పెట్టండి. శ్వాస పీల్చుకుంటూ మీ 2 చేతులను మధ్యస్థానంలోనికి తీసుకుని రండి. ఇప్పుడు శ్వాసను వదులుతూ మెల్లమెల్లగా మోకాళ్లను వంచి మరియు కుర్చీలో కూర్చున్నట్టు కూర్చోవాలి. శ్వాస పీల్చుకుంటూ తిరిగి మళ్ళీ శ్వాసను పీల్చుకుంటూ కిందికి. గుర్తుంచుకోండి, మీ మోకాళ్ళు మీ పాదాలకు ముందుగా వెళ్ళకూడదు. శ్వాస పీల్చుకుంటూ పైకి. శ్వాసను వదులుతూ మీ 2 చేతులను కిందికి తీసుకునిరండి. కాళ్లను కలపండి. కళ్ళను మూసుకొని ఈ అభ్యాసం ప్రభావాన్ని శరీరంలో అనుభూతి చెందండి. గుర్తుంచుకోండి, ఆస్ట్రిచరిటిస్ సమస్య ఉంటే వాళ్ళు ఈ ఆసనాన్ని చెయ్యొద్దు. మెల్లగా మీ 2 కళ్లను తెరవండి. ఇప్పుడు మనం నిలబడి చేసేవి ఇప్పుడు ఆసనాలని మనము చేద్దాము. శరీరాన్ని ఎడమవైపుగా తిప్పండి. ఇప్పుడు 2 కాళ్ల మధ్యలా 2 ఇంచులు శరీరాన్ని సక్రమంగా పెట్టి శ్వాసను పీల్చుకుంటూ మీ 2 చేతులను మధ్యలోకి తీసుకునిరండి. మీ చేతి యొక్క వేళ్లను 2 చేతులను కలపండి. అరచేతులను తిప్పి శ్వాసను పీల్చుకుంటూ మీ 2 చేతులను పైకి లేపండి. మీ తలకు సక్రమంగా ఉండాలి. శరీరాన్ని విశ్రాంతిగా పెట్టండి. ఇప్పుడు నెమ్మదిగా అలాగే మీరు సక్రమంగా నిలబడి మరియు మీ పాదాలతో పైకి లేవాలి. గుర్తుంచుకోండి, శ్వాస పీల్చుకుంటూ చేస్తూ ఉండాలి. శ్వాసను వదులుతూ నెమ్మదిగా పాదాలను కిందికి తింపి మరియు మీ చేతులను కూడా నెమ్మదిగా తిరిగి తీసుకుని రండి. మీ చేతులను తిప్పి నెమ్మదిగా కిందికి తీసుకుని రండి. కళ్ళను మూసుకొని ఈ ఆసనం యొక్క
అభ్యాసాన్ని శరీరంలో అనుభూతి చెందండి. ఈ ప్రభావాన్ని మీ శరీరంలో అనుభూతి చెందుతూ ఉండండి. నెమ్మదిగా మీ కళ్ళను తెరవండి. ఇప్పుడు ఇంకొక అభ్యాసము వృక్షాసనము చేద్దాం. ముందుకు మీరు తిరిగి వృక్షాసనం కోసం మీ కుడి మోకాలని వంచి మరియు మీ చేతితో పాదాన్ని ఎడమ తొడ దగ్గరకు తీసుకొని సరిగ్గా పెట్టండి. ఇప్పుడు శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా చేతులను పైకి తీసుకుని రండి. అరచేతులను తిప్పండి. 2 చేతులను అలాగే పైకి తీసుకుని రండి. నమస్కార ముద్రలోకి మీరు తీసుకుని రండి. సమానంగా నిల్చుని శ్వాసపై దృష్టి పెడుతూ చెయ్యండి. శ్వాసని వదులుతూ నెమ్మదిగా తిరిగి తీసుకుని రండి. చేతులను కిందకి తీసుకుని రండి. మరియు నెమ్మదిగా కాలిని కూడా తిరిగి మీ కింది స్థానంలో పెట్టండి. ఈ అభ్యాసాన్ని ఇంకో కాలితో కూడా చేయాలి. మీ మోకాలిని వంచి మీ ఎడమ తొడ దగ్గరికి మీ చేతి సహాయంతో తీసుకురండి. శ్వాసను పీల్చుకుంటూ మీ 2 చేతులని పైకి నమస్కార ముద్రలోనికి తీసుకుని రండి. శ్వాస మీద మీ దృష్టి పెడుతూ సక్రమంగా చెయ్యండి. మీరు ఏదో ఒక పాయింట్ పైన దృష్టి పెడుతూ చూస్తూ ఉండండి. మరియు శ్వాసని వదులుతూ నెమ్మదిగా చేతులను తిరిగి తీసుకుని రండి. మరియు మీ పాదాలను కూడా కిందికి తీసుకుని రండి. కళ్ళను మూసుకొని మరియు మీ శరీరాన్ని విశ్రాంతిగా పెట్టి అనుభూతి చెందండి. ఈ ఆసనం చాలా వరకు మీ 2 కాళ్లకు సహాయపడుతుంది. నెమ్మదిగా కళ్ళను తెరవండి. ఇప్పుడు మనం పాదస్థాసనం అభ్యాసం చేద్దాం. శరీరాన్ని ఎడమవైపుకు తిప్పండి. మీ పాదాల మధ్యన 2 లేదా 3 ఇంచుల గ్యాప్ పెట్టండి. శ్వాసను పీల్చుకుంటూ మీ 2 చేతులను మెల్లమెల్లగా పైకి లేపండి. శ్వాసను వదులుతూ మీ 2 అరచేతులను మీ పాదాల దగ్గరికి తీసుకుని రండి. నడుము నుంచి మీ చేతులు నెమ్మదిగా కిందికి తీసుకుని రండి. మీ 2 చేతులను నేలవైపు పెట్టండి. 2 చేతులను మీ కాళ్ల పక్కన పెట్టండి. గుర్తుంచుకోండి, మీ మెడని వంచండి. నెమ్మదిగా ఆసన స్థానంలో ఉండండి. ఇప్పుడు శ్వాసను పీల్చుకుంటూ మెల్లమెల్లగా 2 చేతులను పైకి లేపుతూ ఉండండి శరీరంతో పాటు. ఇప్పుడు శ్వాసను వదులుతూ నెమ్మదిగా మీ 2 చేతులను పక్కపక్కనే తీసుకుని రండి. మీ 2 కళ్ళను మూసుకోండి మరియు ఈ ఆసన ప్రభావాన్ని మీ శరీరంలో అనుభూతి చెందండి. పాదస్థాసనము మీ యొక్క నడుము వైపున విశ్రాంతిని తీసుకొస్తుంది మరియు మీ పొట్టకు కూడా చక్కని ఒక మసాజ్ అవుతుంది.
ఇప్పుడు నెమ్మదిగా మీ కళ్ళు తెరవండి. ఇప్పుడు మనం అర్ధచక్రాసనం యొక్క అభ్యాసం చేద్దాం. మీ 2 చేతులను నడుము వెనుక పెట్టండి. మీ 2 చేతులను సమానంగా పెట్టి మీ వేళ్లను వెనక్కు లాగండి. శ్వాస పీల్చుకుంటూ తల మరియు నడుము వెనక్కు తీసుకుని రండి. శ్వాసను వదులుతూ ఇలా మీరు విశ్రాంతిగా, జాగ్రత్తగా చెయ్యండి. ఏకాగ్రతతో చెయ్యండి. శ్వాసను పీల్చుకుంటూ తలని ముందుకు వంచండి. మరియు శ్వాసను వదులుతూ మీ 2 చేతులను పూర్వస్థితిలోనికి తీసుకుని రండి. కళ్ళను మూసుకుని మీ శరీరంతో అనుభూతి చెందండి. ఈ ఆసనంతో మీకు విశ్రాంతి లభిస్తుంది మరియు నడుము నొప్పి అనేది కూడా చాలా వరకు తగ్గుతుంది. కళ్ళను నెమ్మదిగా తెరవండి. ఇప్పుడు మనం త్రికోణాసనం అభ్యాసం చేద్దాం. ముందుకు తిరగండి. మీ యొక్క 2 కాళ్ల మధ్యలో 3 లేదా 4 ఫీట్ల దూరాన్ని పెంచండి. ఇప్పుడు శ్వాసను పీల్చుకుంటూ మీ 2 చేతులను పైకి లేపి సమాంతరంగా పెట్టండి. కుడి కాలి యొక్క పాదము కుడివైపున తిప్పండి మరియు కుడి పాదం దగ్గరికి మీ కుడి చేతిని కిందకి వంచండి. మీ అరచేతిని కుడి పాదానికి తాకించండి. మీ తలను పైన వైపు తిప్పండి మరియు మధ్యలో ఉన్న వేళ్లను చూడండి. మీరు ఏకాగ్రతతో శ్వాస మీద దృష్టితో ఆసనాన్ని చెయ్యండి. ఇప్పుడు శ్వాసను పీల్చుకుంటూ మునుపటి స్థానంలోనికి రండి. మీ యొక్క కుడిపాదాన్ని సరిగ్గా చేయండి. ఇప్పుడు ఎడమ పాదాన్ని మీ ఎడమ వైపుకు తిప్పండి. శ్వాసని వదులుతూ ఎడమ వైపుకు వంచండి. ఎడమ పాదానికి ఎడమ అరచేతితో తాకండి. మీ తలను పైకి తిప్పి మధ్యలో ఉన్న వేళ్ల వైపు చూడండి. ఏకాగ్రతతో శ్వాస మీద దృష్టితో ఈ ఆసనాన్ని చెయ్యండి. నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ మునుపటి స్థానంలోకి రండి. మీ యొక్క ఎడమ పాదాన్ని సరిగ్గా తిప్పండి. మీ 2 పాదాలను కలిపి మీ చేతులను కిందికి తీసుకొని రండి. కళ్ళను మూసుకొని మరియు ఈ ఆసనాన్ని మీ శరీరంలో అనుభూతిని చెందండి. త్రికోణాసనం మీ యొక్క మెడ స్థానంలో నొప్పిని తగ్గించి విశ్రాంతిని కలిగిస్తుంది. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇప్పుడు మనం కూర్చొని చేసే ఆసనాలని మనం ప్రారంభిద్దాం. దానికోసం మీ స్థానంలో కూర్చోండి. ముందుగా విశ్రాంతి ఆసనం యొక్క అభ్యాసం. 2 పాదాల మధ్య కొన్ని ఇంచుల దూరాన్ని ఉంచండి. మీ చేతులను శరీరం వెనుక వైపున పెట్టండి. వేళ్ల దిశలో, శరీర దిశలో మెడను వెనక వైపు వంచండి. మోచేతులను కొంచెం వంచండి. కళ్ళను మూసుకోండి. ఇది విశ్రామాసనం. విశ్రామాసనం మీ యొక్క మనస్సును, మీ శరీరాన్ని శాంతియుతంగా ఉంచుతుంది. ఇప్పుడు మనం దండాసనం ప్రారంభిద్దాం. మీ 2 పాదాలను కలపండి. మెడను మునుపటి స్థాయిలోకి తీసుకునిరండి. మీ 2 చేతులను మీ తొడల ప్రక్కన పెట్టండి. నడుమును సరిగ్గా పెట్టండి. ఇది దండాసనం యొక్క అభ్యాసం.
ఇప్పుడు మనం భద్రాసనం ప్రారంభిద్దాం. భద్రాసనం కోసం మీ పాదాలని ముడిచి మీ అరిపాదాలను కలపండి. శ్వాసను వదులుతూ పాదాల వేళ్లను పట్టుకోండి. మీ చేతుల ద్వారా మరియు మీ పాదాల వేళ్లను శరీరం దగ్గరికి తీసుకొని రండి. మీ నడుమును సరిగ్గా పెట్టండి. మీ మోకాళ్లను ఎంతవరకు వీలైతే అంతవరకు నేల వరకు పెట్టే ప్రయోగం మీకెంతవరకు సాధ్యమైతే అంతా. ఈ ఆసనము మహిళల కోసం చాలా ఉపయోగకరమైనది. ఈ ఆసనం మోకాళ్లకు చాలా విశ్రాంతిని కలిగిస్తుంది. గుర్తుంచుకోండి, మోకాళ్ల సమస్య ఉన్నవాళ్లు ఈ ఆసనాన్ని చెయ్యకండి. ఇప్పుడు నెమ్మదిగా దండాసన స్థితిలోకి రండి. ఇంకో అభ్యాసము వజ్రాసనము. మీ పాదాలను ముడుస్తూ పాదాలపైన కూర్చోండి. గుర్తుంచుకోండి, 2 పాదాల వేళ్లు కలిసి ఉండాలి మరియు వేళ్లు సరిగ్గా ఉండాలి. ఇప్పుడు నెమ్మదిగా మీ 2 చేతులను మోకాళ్ళ దగ్గరకు పెట్టండి. మోకాళ్ళు కలిసి ఉండాలి. మీ నడుమును మరియు మెడను సరిగ్గా పెట్టండి. శ్వాస మీద దృష్టితో ఈ ఆసనాన్ని జాగ్రత్తగా చెయ్యండి. ఇది వజ్రాసన అభ్యాసము. ఇది పాచన క్రియ కోసం చాలా ఉపయోగకరం మరియు కాళ్లకుండే నరాలను చాలా విశ్రాంతిగా చేస్తుంది. ఒకవేళ మీకు ఆర్థరైటిస్ సమస్య ఉంటే కనుక ఈ ఆసనాన్ని చెయ్యకూడదు. తిరిగి మునుపటి స్థితిలోకి రండి. కళ్లను తెరవండి. ఇంకొక అభ్యాసము. ఇప్పుడు మనం ఉశ్రాసనం అభ్యాసం చేద్దాము. ఉశ్రాసన అభ్యాసనం కోసం మీ మోకాళ్లతో నించోండి. మోకాళ్ల మధ్యలో కొన్ని ఇంచుల దూరాన్ని పెంచి ఇప్పుడు శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా వెనుక వైపు వదలండి. ఇప్పుడు శ్వాసను వదులుతూ కుడి అరచేతిలో కుడి పాదానికి, ఎడమ అరచేతిని ఎడమ పాదానికి పెట్టండి. మెడను వెనక వైపు వంచండి, ఎంత సాగితే అంత. మీ మోకాళ్లను సరిగ్గా పెట్టి దృష్టితో చెయ్యండి. ఛాతీని పైకి లేపుతూ శ్వాస మీద దృష్టితో ఈ ఆసనాన్ని చెయ్యండి. జాగ్రత్తగా చెయ్యండి. ఇప్పుడు శ్వాసను పీల్చుకుంటూ తిరిగి వజ్రాసన స్థితిలోకి రండి. కళ్లను మూసుకొని మరియు విశ్రాంతి తీసుకోండి. ఈ ఆసనం నడుము దగ్గర రక్త ప్రసరణ బాగా జరిగేటట్టు చేస్తుంది మరియు నరాలను బాగా విశ్రాంతిగా ఉండేట్టుగా చేస్తుంది. ఇంకొక అభ్యాసము శస్యకాసనము. కళ్లను తెరవండి. మీ మోకాళ్ల మధ్యలో కొన్ని ఇంచుల దూరాన్ని పెంచండి. మీ 2 చేతులను మోకాళ్ల మధ్యలో పెట్టండి మరియు శ్వాసని వదులుతూ మెడని పైకి లేపకుండా శరీరాన్ని చాలా నెమ్మదిగా ముందుకు తీసుకొని రండి. మీ యొక్క ఛాతీ మరియు గడ్డము కిందికి రావాలి మరియు శ్వాస మీద దృష్టితో ఈ ఆసనాన్ని చెయ్యండి. ఈ ఆసనం ఛాతీ మరియు వెన్నుపూసని ప్రశాంతంగా ఉంచుతుంది.
మరియు శరీరంలో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. శ్వాసను పీల్చుకుంటూ మెల్లమెల్లగా తిరిగి వజ్రాసన స్థితిలోనికి తీసుకుని రండి. కళ్ళను మూసుకొని మరియు విశ్రాంతి తీసుకోండి. గుర్తుంచుకోండి, ఒకవేళ మీ మోకాళ్ళకి ఏవైనా సమస్య ఉంటే లేదా నడుము సమస్య ఉంటే గనుక ఈ అభ్యాసాన్ని చెయ్యొద్దు. మరో అభ్యాసము ఉత్తాన మండోకాసనం. ముందుకు తిరగండి. మీ రెండు మోకాళ్లను దగ్గరగా పెట్టండి. ఇప్పుడు శ్వాసను పీల్చుకుంటూ రెండు చేతులను పైకి లేపండి. ఇప్పుడు మీ మెడ వెనుక మీ రెండు చేతులను వంచండి మరియు మీ అరచేతులతో మీ భుజాలను తాకండి. గుర్తుంచుకోండి, మీ మోచేతులు వంచి ఉండాలి. నడుము మరియు మెడ సరిగ్గా పెట్టండి మరియు శ్వాస మీద దృష్టి పెడుతూ ఈ ఆసనాన్ని చెయ్యండి. ఈ ఆసనము కడుపు నొప్పి మరియు మెడ నొప్పి ఉన్నవాళ్లకు విశ్రాంతిని కలిగిస్తుంది. ఇప్పుడు నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ మీ రెండు చేతులను సరిగ్గా పెట్టండి. శ్వాస వదులుతూ మీ రెండు అరచేతులను మీ మోకాళ్ల దగ్గరికి తీసుకుని రండి. ఇప్పుడు మీ రెండు మోకాళ్లను కలుపుతూ ముందు స్థితిలో ఉండే వజ్రాసనానికి రండి. కళ్ళను మూసుకొని మరియు విశ్రాంతిగా ఉండండి. మరో అభ్యాసము వక్రాసనము. నెమ్మదిగా కళ్ళను తెరవండి. వక్రాసన అభ్యాసం కోసం మీ రెండు కాళ్లను ముందు వైపుకు సరిగ్గా పెట్టండి. దండాసన స్థితిలో కూర్చోండి. ఇప్పుడు నెమ్మదిగా మీ పాదాల వేళ్లను ముడుచుతూ మీ పాదాలను మోకాళ్ల వైపు పెట్టండి. కుడి చేతిని వెనుక వైపున శరీరం దగ్గర పెట్టండి. మీ అరచేతి వేళ్లు సరిగ్గా పెట్టండి. ఇప్పుడు మీ ఎడమ అరచేతిని కుడి మోకాల దగ్గరకు తీసుకుని వెళ్ళండి. శ్వాసని వదులుతూ తల మరియు శరీరాన్ని కుడివైపుకు తిప్పండి. గుర్తుపెట్టుకోండి, నడుమును సరిగ్గా పెట్టండి. పైకి మీ నడుమును లాగండి. మీ కుడి అరచేయి సరిగ్గా ఉండాలి. ఈ ఆసనము వెనుక వెన్నుముకను విశ్రాంతిగా ఉంచుతుంది మరియు మధుమేహాన్ని నియంత్రించడానికి చాలా సహాయపడుతుంది. శ్వాస పీల్చుకుంటూ నెమ్మదిగా తిరిగి ముందు స్థితిలోకి మీ మెడను తీసుకుని రండి. మోకాళ్లను కూడా సరిగ్గా పెట్టండి. ఇప్పుడు ఈ ఆసనాన్ని మరోవైపు కూడా చేయండి. నెమ్మదిగా మీ ఎడమ కాళ్లను వంచండి మరియు మీ ఎడమ పాదాన్ని కుడి మోకాళ్ల దగ్గరకు పెట్టండి. మీ కుడి అరచేతిని వెనుక వైపుకు తిప్పండి శరీరం దగ్గర్నుండి. ఇప్పుడు మీ కుడి చేతిని మీ ఎడమ మోకాళ్లపైన నుంచి మీ కుడి చేతిని పెట్టండి. శ్వాసని వదులుతూ తలను మరియు శరీరాన్ని ఎడమవైపు తిప్పండి. మీ నడుమును పైకి లాగండి.
కొద్దిసేపు మీ శ్వాస మీద దృష్టితో ఈ ఆసనాన్ని సరిగ్గా చెయ్యండి. శ్వాసని పీల్చుకుంటూ ముందు స్థితిలోకి వచ్చేయండి. మెడను ముందు స్థితికి తీసుకుని రండి. కుడి చేతిని ముందు స్థితికి తీసుకుని రండి. ఎడమ మోకాళ్లను సరిగ్గా పెట్టండి. ముందు స్థితిలోకి వచ్చేయండి. విశ్రామాసనంలో మీరు విశ్రాంతి తీసుకోండి. కళ్ళను మూసుకొని కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళను తెరవండి. ఇప్పుడు మనం కడుపుకు సంబంధించిన ఆసనాన్ని ప్రారంభిద్దాం. దీనికోసం కడుపును నేలకు తాకించండి. ఇప్పుడు మీ 2 కాళ్ల మధ్యలో కొన్నించుల దూరాన్ని పెంచండి. గుర్తుపెట్టుకోండి, మడమ లోపలికి ఉండాలి, పాదాలు బయటికి ఉండాలి. మీ 2 చేతులను కలిపి ఒక చేతిపై ఇంకొక చేతిని పెట్టాలి. ఇప్పుడు మీ తలను చేతులపైన పెట్టండి. ఇప్పుడు మెడను ఎడమవైపు తిప్పండి. కళ్ళను మూసుకొని మరియు వక్రాసనంలో విశ్రాంతి తీసుకోండి. ఈ ఆసనము శరీరాన్ని మరియు మనసుని విశ్రాంతిగా ఉంచుతుంది. మీ శరీరాన్ని మరియు మనసుని ప్రశాంతంగా ఉంచడంలో ఈ ఆసనం చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం భుజంగాసన అభ్యాసం ప్రారంభిద్దాం. భుజంగాసనం అభ్యాసం కోసం నెమ్మదిగా 2 కాళ్లను కలపండి. మీ కాళ్ళు, మోకాళ్ళు, చేతులు కలిసి ఉండాలి. శ్వాసను పీల్చుకుంటూ మీ 2 చేతులను ముందుకు చాచండి. ఇప్పుడు శ్వాసని వదులుతూ మీ 2 చేతులని వంచండి మరియు మీ అరచేతులని ముఖం వైపుగా పెట్టండి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ మీ వీపు మరియు ఛాతీని పైకి నెమ్మదిగా లేపుతూ ఉండండి. చాలా నెమ్మదిగా. గుర్తుంచుకోండి, మీ నడుమును పైకి లేపినప్పుడు శ్వాస మీద దృష్టితో ఈ ఆసనాన్ని సరిగ్గా చెయ్యండి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాసను వదులుతూ ముందు స్థితిలోకి వచ్చేయండి. మరియు మకరాసనంలో విశ్రాంతి తీసుకోండి. ఈ ఆసనం శ్వసన్ శ్రమశక్తిని పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. కడుపు సక్రమంగా అవుతుంది. మీ శరీరం సాఫీగా కావడానికి ఉపయోగపడుతుంది మరియు నడుము నొప్పి తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకో అభ్యాసము శలభాసనము. ముందుగా శలభాసనం కోసం మీ 2 కాళ్లను కలపండి. శ్వాసను పీల్చుకుంటూ మీ 2 చేతులను ముందుకు చాచండి. ఇప్పుడు శ్వాసను వదులుతూ మీ 2 చేతులను మీ శరీరం పక్కగా పెట్టండి. 2 అరచేతులు నేలపై పెట్టండి. మీ గడ్డం నేలకు తాకాలి. ఇప్పుడు శ్వాసని పీల్చుకుంటూ మోకాళ్లతో తిరగకుండా 2 పాదాలను పైకి లేపండి. శ్వాస మీద దృష్టితో ఈ ఆసనాన్ని మీరు చాలా బాగా చెయ్యండి.
శ్వాసను వదులుతూ నెమ్మదిగా 2 పాదాలను కిందికి తీసుకుని రండి. మరియు మకరాసనంలో విశ్రాంతి తీసుకోండి. ఈ ఆసనం సయాటికా మరియు కడుపు నొప్పి ఉన్నవారికి సహాయపడుతుంది. గుర్తుంచుకోండి, ఎవరికైతే హృదయరోధక సమస్యలున్నాయో, రక్త ప్రసరణ సమస్య ఉంటుందో ఈ ఆసనాన్ని చెయ్యకండి. ఇప్పుడు మనం కడుపుకు సంబంధించిన ఆసనాన్ని ప్రారంభిద్దాం. ఇప్పుడు కుడివైపున లేదా ఎడమవైపున తిరిగి మీ కడుపును తిప్పండి. కొద్ది సమయం విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు మనం సేతుబంద్ ఆసనం యొక్క అభ్యాసం ప్రారంభిద్దాం. గుర్తుంచుకోండి, ఎవరికైతే మెడనొప్పి ఉంటుందో వాళ్ళు ఈ ఆసనం యొక్క అభ్యాసాన్ని జాగ్రత్తగా చేయండి. నెమ్మదిగా 2 మోకాళ్లను కలుపుతూ మీ 2 మోకాళ్లను దగ్గరికి తీసుకొని రండి. మీ చేతుల సహాయంతో పాదాలపైన పట్టుకోండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా నడుమును పైకి లేపుతూ మరియు పూర్వం ఆకృతిలోకి రండి. శ్వాస మీద దృష్టి పెడుతూ ఈ ఆసనాన్ని చేయండి. గుర్తుంచుకోండి, మీ చేతులు మరియు పాదాలు నేల కింద ఉండాలి, వాటిని లేపకండి. మరియు ఛాతీ భాగము మీ మెడ దగ్గర ఉండాలి. శ్వాసని వదులుతూ నెమ్మదిగా ముందు స్థితికి తీసుకొని రండి. మరియు కడుపు స్థానంలో విశ్రాంతి తీసుకోండి. ఈ ఆసనం శ్వాస సమస్యలు ఉండేవాళ్లకి సహాయపడుతుంది మరియు నడుము నొప్పి ఉన్నవాళ్ళకు కూడా సహాయపడుతుంది. ఇప్పుడు నెమ్మదిగా కళ్లను తెరవండి. ఉత్తాన్ పాదాసనం యొక్క అభ్యాసం ప్రారంభిద్దాం. మీ 2 కాళ్లను కలపండి. మీ చేతులను శరీరానికి సరిగ్గా పెట్టండి. గుర్తుపెట్టుకోండి, మీ అరచేతులు నేలపైనే ఉండాలి. శ్వాసను పీల్చుకుంటూ మీ 2 కాళ్లను నెమ్మదిగా పైకి లేపండి. 30 నుండి 45 డిగ్రీల కోన్ని తయారు చేయండి. శ్వాస మీద దృష్టితో ఈ ఆసనాన్ని చెయ్యండి. ఇప్పుడు శ్వాసను వదులుతూ నెమ్మదిగా 2 కాళ్లను నేలవైపు తీసుకుని రండి మరియు విశ్రాంతి తీసుకోండి. ఈ ఆసనం శ్వసన్ శ్రమశక్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. మీకు కడుపు సమస్య ఉన్నవాళ్లకి చాలా సహాయపడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎవ్వరికైతే నడుము నొప్పి సమస్య అయితే ఉంటుందో వాళ్ళు ఈ అభ్యాసాన్ని చాలా జాగ్రత్తగా చెయ్యాలి. ఇంకొక అభ్యాసము అర్ధహాలాసనము. అర్ధహాలాసనము కోసం మీ 2 కాళ్లను కలపండి. మీ 2 అరచేతులను నేలపైన పెట్టండి. ఇప్పుడు శ్వాసను పీల్చుకుంటూ మోకాళ్లను లేపకుండా నెమ్మదిగా మీ కాళ్లను లేపండి మరియు 90 డిగ్రీల కోన్ తయారు చేయండి.
గుర్తుపెట్టుకోండి, ముఖం నుంచి భుజాల నుండి సరిగ్గా ఉండాలి. శ్వాస మీద దృష్టితో మీరు ఈ ఆసనాన్ని చెయ్యండి. ఎవరైనా ఎలా చేయని పరిస్థితుల్లో ఉంటే మీ చేతుల సహాయం తీసుకోండి. ఇప్పుడు శ్వాసను వదులుతూ నెమ్మదిగా 2 కాళ్లను ముందు స్థితిలోనికి తీసుకుని రండి. మరియు విశ్రాంతి తీసుకోండి. ఈ ఆసనం రక్త ప్రసరణ బాగా జరిగేటట్టు సహాయపడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీ రక్త ప్రసరణ 140 నుండి 90 అధికంగా ఉంటే మీరు ఈ అభ్యాసాన్ని జాగ్రత్తగా చేయాలి. ఎవరికైతే నడుము యొక్క సమస్య ఉంటుందో వాళ్ళు 2 కాళ్లను ఒక్కసారి లేపొద్దు. ఒక్కొక్క కాళ్ళు లేపి ఈ అభ్యాసాన్ని చేయాలి. ఇప్పుడు మనం ఇంకో అభ్యాసాన్ని ప్రారంభిద్దాం. ఇంకో అభ్యాసం పవనముక్తాసనం. మీ 2 కాళ్లను కలపండి. మీ 2 కాళ్లను కలుపుతూ మీ 2 తొడలను కడుపు దగ్గరికి తీసుకుని రండి. మీ చేతి యొక్క వేళ్లతో తిరిగి మీ కాళ్లను పట్టుకోండి. మీ మోకాళ్లను ఛాతీ దగ్గరికి తీసుకొని రండి. ఇప్పుడు శ్వాసను వదులుతూ తలను పైకి లేపండి మరియు మీ గడ్డాన్ని 2 మోకాళ్ల మధ్య పెట్టండి. గుర్తించుకోండి, ఎవరికైతే మెడనొప్పి ఉంటుందో వాళ్ళు మెడని పైకి లేపొద్దు. శ్వాస మీద దృష్టి పెడుతూ మీరు ఈ ఆసనాన్ని చెయ్యాలి. ఇప్పుడు శ్వాసను వదులుతూ తల మరియు కాళ్ళని మునుపటి స్థితికి తీసుకుని రండి. మరియు విశ్రాంతి తీసుకోండి. ఈ ఆసనం పాచన క్రియని బలంగా చేయడానికి సహాయపడుతుంది. ఇప్పుడు మనం శవాసనం యొక్క అభ్యాసం ప్రారంభిద్దాం. మీ 2 చేతులు మరియు కాళ్ల మధ్యలో కొంచెం దూరాన్ని పెంచండి. మీ 2 అరచేతులను ఆకాశంపైకి పెట్టండి. కళ్ళు విశ్రాంతిగా మూయండి. పెద్దగా శ్వాసను తీసుకుంటూ మరియు నెమ్మదిగా వదిలేయండి. మరోసారి పెద్ద శ్వాసని పీల్చుకుంటూ నెమ్మదిగా వదిలేయండి. గుర్తుంచుకోండి, మీరెప్పుడైతే శ్వాసను తీసుకుంటున్నారో అప్పుడు మీ కడుపు పైకి లేస్తుంది. ఎప్పుడైతే మీరు శ్వాసను వదులుతున్నారో అప్పుడు మీ కడుపు లోపల వైపుకు వెళ్తుంది. శ్వాస లోపల, కడుపు పైన, శ్వాస బయట, కడుపు లోపల. శరీరం, మనసు చాలా విశ్రాంతిగా పెట్టండి. మీ మనసులో ఎలాంటి ఆలోచనలు రాకుండా మీరు ఈ ఆసనాన్ని జాగ్రత్తగా చెయ్యండి. ఈ ఆసనం చెడు ఆలోచనలు రాకుండా, బాధ కలగకుండా సహాయపడుతుంది. ఇప్పుడు నెమ్మదిగా కుడివైపు లేదా ఎడమవైపు తిరగండి. కొద్దిసేపు అదే ఆసనంలో ఉండండి. మరియు చేతుల సహాయంతో పైకి లేచి కూర్చోండి. అలానే మీరు అదే ఆసనంలో కూర్చొని ఉండండి.
ఇప్పుడు మనం కపాలభాతి అభ్యాసం ప్రారంభిద్దాం. కళ్ళను విశ్రాంతిగా ఉండనియండి. నడుము మరియు మెడను సరిగ్గా పెట్టండి. మీ చేతులను ధ్యాన ముద్రలో పెట్టండి మరియు చేతులను మోకాళ్ళపైన పెట్టండి. కపాలభాతి యొక్క మొదటి చక్రం 20తో మనం మొదలు పెడదాము. పెద్దగా శ్వాసను తీసుకొని మరియు అలాగే మీరు నెమ్మదిగా శ్వాసను వదులుతూ ఉండండి. అభ్యాసాన్ని ప్రారంభిద్దాం. మరియు విశ్రాంతి యొక్క అనుభూతిని పొందండి. శాంతి యొక్క అనుభూతిని చెందండి. ఇప్పుడు కపాలభాతి యొక్క రెండో చక్రాన్ని ప్రారంభించుదాం. విశ్రాంతి తీసుకోండి. మరియు మూడోది అయిన చివరి చక్రాన్ని ప్రారంభిద్దాం. అభ్యాసాన్ని ప్రారంభించుదాం. విశ్రాంతి తీసుకోండి. కపాలభాతి మన ముఖంలో ఉండే అన్ని భాగాలను చాలా విశ్రాంతిగా చేస్తుంది మరియు కఫం అనేదాన్ని దూరం చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే హృదయ రోగం ఉంటుందో, ఎక్కువ బ్లడ్ ప్రెషర్ ఉంటుందో ఆ సమస్య ఉండేవాళ్ళు ఈ అభ్యాసాన్ని చేయొద్దు. ఇంతకు ముందు ఎవరికైనా కడుపు యొక్క సర్జరీ అయ్యుంటుందో వాళ్ళు కూడా ఈ అభ్యాసాన్ని చెయ్యొద్దు. మీ యొక్క శరీరాన్ని చాలా విశ్రాంతిగా అనుభూతిని చెందండి. మీ శ్వాస మీదే దృష్టి పెడుతూ మీరు అనుభూతి చెందుతూ ఉండండి. ఇప్పుడు మనం నాడీ శోధన అభ్యాసాన్ని ప్రారంభిద్దాం. నాడీ శోధన్ అర్థమేంటంటే నాడి యొక్క శక్తి. ఈ ప్రాణాయామం నాడులను శుద్ధి చేయడానికి సహాయపడుతుంది. ఈ ప్రాణాయామం యొక్క అభ్యాసం ముందు చేసిన ప్రాణాయామాలన్నీ చెయ్యాలి. అప్పుడు శరీరం యొక్క నాడులు శుద్ధి అవుతాయి మరియు ప్రాణాయామం యొక్క మధ్య అభ్యాసం అవుతుంది. మెడ నడుమును సరిగ్గా పెట్టాలి. కళ్ళను మూయండి. మీ అరచేతులను ధ్యానముద్రలో పెట్టి మీ మోకాళ్ళపైన పెట్టండి మరియు చేతులతో ప్రాణాయామం లేదా నాసాగ్రముద్రను చెయ్యండి. దానికోసం మీ చేతి యొక్క వేళ్లను సరిగ్గా పెట్టి బొటనవేలును మరియు తరువాత మిగిలిన 4 వేళ్లు చిటికెన వేలును సరిగ్గా పెట్టండి మరియు 1వ వేలు 2వ వేలు బొటనవేలుతో మూసి ఉండాలి. ఇప్పుడు బొటనవేలుతో మరియు 2 వేళ్లతో ముక్కును ముయ్యాలి. నెమ్మదిగా ఎడమ రంధ్రంతో గాలి పీల్చుకోవాలి. ఇప్పుడు ఎడమ రంధ్రాన్ని మూస్తూనే కుడివైపు రంధ్రంతో గాలి వదలాలి. ఇప్పుడు కుడి రంధ్రంలో నుంచి గాలి పీల్చుకుంటూ మరియు నెమ్మదిగా ఎడమ రంధ్రంలో నుంచి గాలి వదలాలి. ఇది నాడీ శోధన ప్రాణాయామం యొక్క ఒక చక్రం. ఇదే ప్రకారంగా ఇంకా అభ్యాసాలను చేద్దాం. మంచిగా ఒక పెద్ద శ్వాసను లోపల మరియు బయట గుర్తుంచుకోండి. మీ శ్వాస నెమ్మదిగా మంచిగా పెద్దగా తీసుకోవాలి. నడుము మెడ సరిగ్గా పెట్టుకుని శరీరాన్ని స్థిరంగా పెట్టాలి. మనసును శాంతంగా ఉంచాలి.
నాడీశోధన ప్రాణాయామం శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ వ్యాయామం చాలా ఉపయోగపడుతుంది మరియు ఏకాగ్రత పెంచడంలో ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. రక్త ప్రసరణ, హృదయ రోగం, డయాబెటీస్, మైగ్రేన్, ఇతర రోగాలకు సంబంధించిన వరకు సహాయపడుతుంది. ఈ అభ్యాసాన్ని ఎవరైనా చెయ్యొచ్చు. ఒకవేళ ఈ అభ్యాసం కావాలంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి కూడా చెయ్యొచ్చు. ఇది శరీరాన్ని, మనసుని శాంతియుతంగా ఉంచుతుంది. మీ నర్వస్ సిస్టాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుతుంది. మీ నాడులను శుద్ధి చేసి మన శరీరంలో ఉండే అన్ని అవయవాలను మెరుగుపరుస్తుంది. ఇప్పుడు ఎడమవైపు రంధ్రంలో మీ శ్వాసను వదులుతూ ఉండండి. తిరిగి ముందు స్థితికి రండి. శ్వాస మీద దృష్టి పెడుతూ ఈ ఆసనంతో మీ శరీరాన్ని అనుభూతి చెందండి. మీ శరీరాన్ని విశ్రాంతిగా అనుభూతి చెందండి. ఇప్పుడు మనం ధ్యానంతో ముందుకెళ్దాం. మీ కళ్ళను మూసుకోండి. మీ ఛాతీ భాగాన్ని సక్రమంగా పెట్టండి. మీ చేతులు జ్ఞానముద్రలో జాగ్రత్తగా పెట్టండి. మీ మెడ మరియు నడుమును సరిగ్గా ఉంచండి. మీ శ్వాసపై దృష్టి పెట్టండి. మీ శ్వాస మీదనే దృష్టి పెడుతూ ఉండండి. శ్వాస మీదే మీ దృష్టిని కేంద్రీకరించండి. ఒకవేళ మీ శ్వాసను పెంచినా లేదా తగ్గించినా మీ బాధలు మరియు ఇతర ఆలోచనల నుండి దూరం చేస్తుంది. మీరు ఈ ఆసనాన్ని శ్వాస మీద దృష్టి పెడుతూ అలానే చేస్తూ ఉండండి. మీ మనసులో మంచి లేదా చెడు ఆలోచనలు కలిగినప్పుడు ఎలాంటి ఏకాగ్రతను మీరు కోల్పోకండి. మీ విచారాలను మీ దగ్గరకు రానియకుండా చూడండి. ఇలా చేయడం వల్ల మీరు మెల్లమెల్లగా ఏకాగ్రతను పెంచుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీ భూమధ్యస్థానంలో మీరు అలానే ఓంకారాన్ని ప్రారంభించండి. ఓం అనే పదాన్ని ధ్యానంతో పలకండి.
ధ్యానంలో లీనమైపోండి. ధ్యానము యోగాలో చాలా ముఖ్యమైన భాగము. ఇది మనసుని శాంతంగా ఉంచుతుంది మరియు మనకు ఆత్మ అనుభూతిని పెంచుతుంది. ఇప్పుడు మీ శ్వాసపైనే దృష్టి పెడుతూ ఉండండి. ఇప్పుడు మనస్సులో మీ సంకల్పాన్ని పెంచుకోండి. మన మనసుని చాలా నిలకడగా ఉంచుకోవాలి. దాన్ని బట్టే మన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నేను నా పట్ల, నా కుటుంబం పట్ల, సమాజం మరియు విశ్వం పట్ల శాంతి, సంతోషం మరియు ఆరోగ్యంతో ముడిపడి ఉంటాను. నేను మనుషులతో సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తాను మరియు దేశ పరిరక్షణకై నేను కట్టుబడి ఉంటాను. ఎంత కఠినమైన పరిస్థితుల్లో అయినా సరే మనము ఎల్లప్పుడూ కట్టుబడి ఉండాలి. ఇప్పుడు శాంతి కోసం నమస్కార ముద్రలో ఉండండి. सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् मा कश्चित् दुःखभाग् भवेत् मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्तिः शान्तिः शान्तिः। రెండు చేతులను కళ్లపై పెట్టండి. నెమ్మదిగా చేతులు జరపండి మరియు కళ్ళు తెరవండి. ఇక ఈ రోజుకి ఇది చాలు. అందరికీ ధన్యవాదాలు. అందరికీ మంచే జరగాలి.